మనము నిన్న టీవీలలో చూడడం వేరు, ఇక్కడికొచ్చి ప్రత్యక్షంగా చూస్తే అసలు ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడే వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఆ తల్లి బాధ మామూలు కాదు. వారం నుంచి ఎంత బాధపడింది. చనిపోయిన అసలు ఆ అమ్మాయిని చూడు నాన్న, ఒక్కసారి అమ్మాయిని చూస్తే ఆ నవ్వు చూడు, ఆ అందం చూడు, అది చూడు. అలాంటి పిల్లలు మళ్ళీ తీసుకురాగలుగుతామా మనం? ఇవాళ ఎంత బాధ. ఇప్పుడు నేను ఒక్కటే చెప్తున్నాను, పెళ్లి చేసుకుంటే ఇష్టం లేకపోతే వదిలిపెట్టాలి. చంపే రైట్ ఎవరిచ్చిర్రు అసలు వాడికి? ఇవాళ వాళ్ళ తల్లి చంపమనేది నేను చంపినా అని చెప్తుండు. మరి ఈ తల్లి బాధ ఎవరికి చెప్పాలి? ఈ తల్లి బాధ ఎవరికి చెప్పాలి? మరి కొడుకు పోయిండు, కొడుకు చంపమనేది చంపింది, వచ్చింది ఇక్కడ కూర్చుంది. ఇవాళ అందరం బాధ్యత. ఇది వైష్ణవి చావు అనేది ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెరవాలి, మనం అందరం ప్రశ్నించాలి. నేను అనేది ఏంటంటే సమాజంలో మార్పు రావాలి అంటే చట్టాలలో మార్పు రావాలి. చట్టాలు మార్చనంత వరకు ఇదే పరిస్థితి. ఇట్లాంటి వైష్ణవుల జీవితాలు ఇట్లే ముగిసిపోతున్నాయి. అసలు 100 సంవత్సరాలు బతకాల్సిన మనిషి 18 ఏళ్ళకే వాళ్ళ జీవితం అదైపోతుందంటే చట్టాలు కరెక్ట్ లేకపోవడమే. ఒక్కటే, చంపు బిడ్డ, 90 రోజులు జైలుకు పోతావు, మళ్ళీ నేను బెయిల్ వస్తుంది, ఇంకో దాన్ని తీసుకొస్తా. ఇది ఎక్కడ ఆచారం అని అడుగుతున్నా నేను. ఇవాళ మీకు ఇష్టం లేకపోతే వదిలిపెట్టండి, వదిలిపెట్టి నీ బతుకు నువ్వు బతుక, ఆ బతుకు బతుకుతుంది. ఉన్నాయి ఇప్పుడు చట్టాలు అయితే ఒకటి ఉంది కదా, ఇష్టం లేకపోతే వదిలిపెట్టుకోవచ్చు. ఒక్క పెళ్లి కాకపోతే 10 పెళ్ళిళ్ళు చేసుకో, నేను ఎవడొచ్చి అడుగుతున్నాడు? కానీ చంపే రైట్ ఎవరిచ్చిరు? నువ్వు ఇలా ఒక ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని చంపినావు అంటే నువ్వు అసలు మనిషివేనా? నువ్వు నిజంగా కూడా జైలు నుంచి బయటకు వచ్చినావు అనుకో, నువ్వు 2 ప్రాణాలు తీసినోడివి, ఇంకొకరు తీయడానికి గ్యారెంటీ ఏముంది? ఇది మనం అందరం ఆలోచించాలి. ఇప్పుడు యాక్సిడెంటల్గా జరిగిందంటే వేరు, భార్యాభర్తల మధ్య ఏదో గొడవ వచ్చింది, ఏదో చెంప మీద వేస్తే ఏదో తాకింది అంటే వేరు. ప్లాన్ చేసుకొని ఒక గర్భిణి 4 నెలల కడుపుతో ఉన్న భార్యను చంపిండంటే వాడు ఇంకో పిల్లాన్ని ఏం చేస్తాడు? తల్లిని కూడా చంపొచ్చు రేపు. ఒక్కటే ఇవాళ ఒప్పుకుంటే కదా నాన్న, అందరూ డిపార్ట్మెంటల్లో చెప్పిండు కదా వరకట్నం గురించి అని. మరి ఇక అంత క్లియర్గా తెలిసిన తర్వాత బయటకు వచ్చి రేపు ఉన్మాది వాడు, అంతకుడు వాడు ఎన్ని రోజులున్నా కూడా ఈ అంతకుడు మారిపోద్దా? పేరైతే మారదు కదా. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా తమ్మి, ఇవాళ ప్రతి ఒక్కరం స్పందించాలి. ఇలాంటి పునరావృతం కాకుండా అమ్మాయిని స్ట్రాంగ్గా ఉండాలి. అమ్మాయి స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఈరోజు ఇక్కడ సిచ్యువేషన్ జరిగింది అంటే దీన్ని బట్టి చూడండి అసలు మన దేశంలో ఉన్న చట్టాలు ఏ రకంగా ఉన్నాయి అనేది. ఈ చట్టాలు అనేది చెప్పుకోవడానికే ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ లేవు. మరి దీనికంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలలో మార్పులు తీసుకురావాలి. ఎందుకంటే తీసుకురాకపోతే అలా ఇక్కడ జరిగింది రేపు మన ఇంట్లో జరగవచ్చు, రేపు ఇంకొకరి ఇంట్లో జరగవచ్చు. ఎవరు బాధలు కదా, అందరం కలిసి ఇవాళ మనం ఏ రకంగా అయితే మనము మాట్లాడుకుంటున్నామో అది మనం అందరం చర్చించుకోవాల్సిన అవసరము. ప్రతి ఇంట్లో మన బిడ్డనే అనుకుందాం, మన చెల్లెనే అనుకుందాం. ఇది మాత్రం డెఫినెట్గా ఆలోచించాలి. మీరు పరామర్శకు వచ్చారు, వీళ్ళందరినీ పరామర్శించారు, ఏం జరిగింది ఎట్లా జరిగిందని మీరు కనుక్కున్నారు. వాళ్ళు చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నిజంగా ఈ హరిబాబు అనేటోడు ఒక్కని పాత్రనే ఉందా వైష్ణవి చంపడంలో? ఎవరి పాత్ర ఉందని వాళ్ళు ఏం చెప్పారు? అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ సైడ్లో ఒక డోర్ ఉంది, అది మామూలుగా గోడ ఉంది, దాన్ని మొత్తం తీసేసిండ్రు బ్యాక్ సైడ్లో. అయితే మీరు ఒకసారి చూడండి. అయితే వీళ్ళకి ఏంటంటే మంచినీళ్ళు ఇచ్చిండంట, తాగిండంటే రూమ్లో వండుకున్నట్ట కూలర్ వేసుకొని. ఇక లోపల ఏం జరిగిందనేది మామూలుగా అల్లుడు బిడ్డ వండుకుంటారంటే అయితే ఎవరు మధ్యలో అయితే డిస్టర్బ్ చేయరు కదా. వీళ్ళు డోర్ పెట్టుకొని వాళ్ళు పడుకున్నారు, వీళ్ళు డోర్ పెట్టుకొని వీళ్ళు ఇక మధ్యలో ఏం జరిగింది, కుక్కలు మొరిగినాయి అంటారు. ఏం జరిగింది అనేది ఇక భగవంతునికి తెలియాలి. ఎందుకంటే మనకు అక్కడ ఆధారాలు ఏందనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఓ టీం ఉంటుంది. అది మొత్తం కూడా ఒకసారి వాళ్ళు ఆలోచించాలి. ఏది ఏమైనప్పటికీ అమ్మాయి అయితే చనిపోయింది. ఆ అమ్మాయి ప్రాణం విలువ ఏంటి అనేది సమాజంలో మనం ఆలోచించాలి. ఒక ప్రాణం విలువ 100 కోట్లు పెట్టిన ప్రాణం రాదు. హరిబాబుని చంపినా మళ్ళీ వైష్ణవి రాదు. హరిబాబుని శిక్షించడం అంటే ఇట్లా ఏదో మనము జైల్లో కూర్చోబెట్టడం కానీ ఒక కాలో చెయ్యో తీసేయాలి. అప్పుడు ఆ పేను 20 కత్తిపోట్లు. మరి ఇలా 20 కత్తిపోట్లు ఎంత అల్లాడి ఉండొచ్చు, అమ్మ అని ఎంత అల్లాడి ఉండొచ్చు. ఆ ప్రాణం తలుచుకుంటే ఎంత బాధ వేస్తుంది. మనము చూస్తుంటాం మనం, కానీ ఒక తల్లికి ఎంత బాధ ఉంటుంది చెప్పు. 9 నెలలు మోసిన బిడ్డను వాడు ఒక మృత్యుంలాగా వచ్చి నేను ఈ బిడ్డను చేసుకుంటా అని వచ్చి అదే చావు రూపకంగా వచ్చి తన్నుకొని పోయి నమ్మించి గొంతు కోసిండు. ఇది నమ్మించి గొంతు కోసిండు సామెత కరెక్ట్ పనికొచ్చిండు. వీళ్ళ సొమ్మేదిని వీళ్ళింట్లోనే ఉండి వీళ్ళని అది చేసి ఎంత దుర్మార్గుడు అండి. వాడిని ఎవడండి సేవ్ చేసేది?
వాడు మంచోడని ఎవడంటున్నాడండి? నాకు అర్థం కావట్లేదు మరి. సరే అమ్మాయి తెలుసో తెలియకనో మీరు ఏదో అంటున్నారు వీడియోస్ అది ఇది అంటున్నారు. పిల్లకి ఆలు ఎట్లుంటుందండి? మనము ఓ 30-35 ఏళ్ళు ఉన్న వాళ్ళకే కొంతమందికి తెలియదు. 18 సంవత్సరాలు ఆ అమ్మాయి ఆ అమ్మాయిని వీడియోలు చూసి అంటున్నారు కానీ ఇంటికి రండి, ఇంటికి వచ్చి చూస్తే ఇక్కడ ఊర్లో తెలుసుకున్న తమ్ముడు నేను. అసలు ఊర్లో తెలుసుకుంటే ఎవరికైతే ఆపద వచ్చినా వస్తుందట. అంటే మీరు నిజాలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి వచ్చారా? నేను వాస్తవం తెలుసుకోనికనే వచ్చిన. ఎందుకంటే నేను 23 సంవత్సరాలు మదర్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా నాకు ఇదేం కొత్త ఏం కాదు. నేను ప్రతి ఒంటరి మహిళకి భరోసానిస్తాను. నేను డబ్బులు ఇవ్వను, నేనేదో ఇస్తా అని షోక్ టప్ కోసం లేదు. ప్రతి ఇంటికి నేను అప్పుడు స్పందించేదాన్ని. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు. ఇవాళ నేను అసలు ఏంటి నన్ను అడుగుతున్నారు చాలామంది, అక్క సంధ్యక్క ఏమైంది, మీరు స్పందించింది కదా ఏమైంది అంటే, ఒక్కొక్కసారి మనం తెలుసుకోలేక కూడా కొన్ని తప్పులు మాట్లాడతామేమో అనిపించింది. ఒకసారి పోయేసి వద్దాం, పోయేసి వస్తే ఆ అమ్మకు ఒక భరోసాని ఇచ్చినట్టు అవుతుంది. ఇవాళ మనం వచ్చి ఆమెకేమో ₹1,00,000 ఇయ్యలే, ఓ భరోసాని ఇస్తే అయ్యో ఇవాళ ఇప్పుడు ఆమె అక్కడి నుంచి లేచి అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండంటే లేచింది. చెప్పే వాళ్ళు ఉండాలి. ఈ టైంలో ఒక భరోసా అవసరము. మనము అక్కడ ఏం జరిగింది అనేది సెకండరీ అండి. భరోసా మనిషికి అనేది చాలా ముఖ్యము. ఆ వయసు తల్లి ఆత్మశాంతి ఉండాలంటే మనం అందరం కలిసి పోరాడాలి. ఇవాళ సంధ్యక్కనో తొలి వెలుగు మీడియానో కొట్లాడినంత మాత్రాన హరిబాబుకి ఏం శిక్షలు పడవు, చట్టంలో మార్పులు ఏం రావు. అందరం కలిసి మనం పోరాడాలా. పోరాడితేనే వస్తుంది, ఒకరితోని కాదు. ఇది ఒక ప్రశ్న ఇక్కడ మనకు ఉదయిస్తుంది. ఇప్పుడు అతను కట్నం కోసం చంపిండి అంటున్నారు కదా, నిజంగానే మంచి కట్నం వస్తే చేసుకోవచ్చు, చేసుకో తప్పేం లేదు. నువ్వు విడాకులు ఇచ్చి చేసుకో, లేకపోతే వదిలేసిపో. ఎందుకు చంపినావు? ఈ తల్లి కూడా గతంలో కూడా అన్నది, వానికి ఇష్టం లేకపోతే వదిలేసిపోతే మేము సాకుంటుంటాం కదా. అయితే ఒకటి సంధ్యారెడ్డి గారు ఒకటి గమనించాలి మీరు, సినీ ఇండస్ట్రీలో విదేశాల్లో కూడా వాళ్ళకి నచ్చకపోతే సింపుల్గా విడాకులు తీసుకుంటారు. ఎందుకు ఈ పల్లెటూళ్ళల్లో గ్రామీణ ప్రాంతాల్లో నచ్చకపోతే లేకపోతే కట్నం కోసం గొడవలు ఎందుకు చంపుతున్నారు? ఎందుకు సింపుల్గా పోయి విడాకులు తీసుకుంటలేరు అంటే ఏం చెప్తారు? కొన్ని సాంప్రదాయాలు కట్టుబాట్లు అనేది గ్రామీణ ప్రాంతాలలో కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే ఏదేమున్నా హైదరాబాద్లో అన్నీ చెల్తాయి, ఊర్లలో చెల్లవు. ఇంకొకటి ఏంటంటే ఇజ్జత్ అనేది ఎక్కువ ఉంటుంది ఊర్లలో. మీరు అంటారు కదా పరువు హత్యలు ఇజ్జత్ అంటాం చూడండి. నిజంగా కూడా ఇవాళ చూసినప్పుడు ఊర్లల్లో అన్నం లేకుండా ఏం లేదు కానీ ఇజ్జత్ అనేది ముఖ్యం అంటారు. ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ కావాలి మనం, అది మెయిన్. నిరక్షరాస్యత పోవాలి. ఆ లోపం 100% కనిపిస్తుంది ఇక్కడ. మనం చదువుకున్నోడు ఇట్లా ఆలోచించాడు, స్ట్రాంగ్ ఆలోచిస్తాడు. ఇప్పుడు మీరు అన్నారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారంటే చదువుకున్నారు, వాళ్ళకు ఒకరు ఒకరు గౌరవించుకుంటారు, ఇద్దరికి ఫైనాన్షియల్గా సెటిల్ అవుతారు, వాళ్ళకు ఒక స్ట్రాంగ్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో అట్లా ఉండదు కాబట్టి దానికి గ్రామీణ ప్రాంతాలలో చదువుకోకముందుకే పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఇక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు, ఇదే జీవితం అనుకుంటారు. దీనికి విరుగుడు చదివే అంటున్నారా? 100% చదువుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చదువుకునే వారికి మంచి సహకారం అందిస్తుంది. మంచి భావి భారత పౌరులను తీర్చిదిద్దాలి. ఇలాంటి అమ్మాయిలకి ఏదైనా ఆఘాతం జరిగినప్పుడు అండగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఈడ కులాలు మతాలు పార్టీలు ఇవి రాష్ట్రాలు ఇవన్నీ చూడొద్దు. ఒక ప్రాణం విలువ, మనం చేయాల్సింది మనం చెయ్యాలి అని నేను మనస్ఫూర్తిగా ఒక రానికి నేను ఒక అక్కగా నేను అండగా ఉంటానని చెప్తాను. ఇప్పుడు ఈ హరిబాబు అనేటోనికి శిక్ష పడాలని అందరు కోరుకున్నారు, లోకమంతా అదే. నిజంగా ఉరిశిక్ష పడుతుందా ఏం అసలు? ఎందుకంటే ఎక్కువ శాతం జీవిత ఖైదీలు పడతా ఉంటాయి, ఉరిశిక్షలు చాలా రేరు. ఇప్పుడు అందరు కోరుకునేది కూడా ఉరిశిక్ష అంటున్నారు. ఏం చెప్తారు శిక్ష గురించి? డెఫినెట్గా చట్టాలు అయితే మన చేతిలోకి తీసుకురాలేము, మీకు తెలిసిందే. అది చట్టము దృష్టిలో చుట్టాలు కూడా ఎవరు ఉండరు. అయితే ఈ చట్టాలు అనేది ఈ హరిబాబుతోనే మార్పు రావాలనుకుంటున్నాను నేను. ఎందుకు అంటే ఆ మార్పు అనేది వస్తేనే ఇంకొకరు ఇలాంటివి చేయకుండా ఉంటారు. సింపుల్గా తెలిసిపోతుంది, 10వ తరగతిని కూడా తెలిసిపోతుంది. ఏమైతే మర్డర్ చేస్తే 90 రోజులు బెయిల్, అది నడుస్తుంటుంది, అది అయిపోతుంటుంది. డెఫినెట్గా మీ ఎప్పటి నుంచో చెప్తున్నాం, చట్టాలల్లో మార్పులు వచ్చినాయి అనుకోండి ఈ పరిస్థితి రాదండి. చట్టం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత స్ట్రాంగ్ ఉంది? ప్రజలలో కొద్దిగా గొప్ప మార్పు వచ్చిందా లేదా? తాగిండ్రా అంటే ఓ డ్రైవర్ని పెట్టుకొని పోతారు, లేదంటే ఇంటికి వచ్చి తాగుతున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. అంటే మీరు మార్పు అన్నారు కదా, హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలంటే ప్రజలు అప్పుడు హెల్మెట్ కంపల్సరీ పెట్టుకుంటలేరు. సరే ఓ 20-30% పెట్టుకోకుండా మ్యాక్సిమం అందరైతే ఆ మధ్యకాలంలో హెల్మెట్ కంపల్సరీ పెట్టుకొని ఒక చట్టం తీసుకొచ్చారు కదా. ఇట్లా చట్టాలు అనేది అమ్మాయిలను ఇలా జరుగుతున్నప్పుడు అని చెప్పేసి ఇమ్మీడియట్గా
ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అంటారు కదా మీరు, అవి ఇమ్మీడియట్గా జరగాలి, అది ఇంప్లిమెంటేషన్ చేయించాలి. దయచేసి మీడియా కూడా సమన్వయం పాటించి ఒక ఆడపిల్లకి అండగా ఉండండి. సామాజికంగా మీరు ఎంతో కృషి చేస్తున్నారు, ఎక్కడ ఏ సంఘటనలు ఉన్నా కూడా మీరు అక్కడ నిజాలు బయటికి తీసుకురండి. దయచేసి మీరు ఎలాంటివి కూడా అలా చెయ్యకుండా నిజాలు బయటికి తీసుకొచ్చి ఒక ఆడపిల్లకు అండగా ఉండాలని నేను జర్నలిజాన్ని కోరుకుంటున్నానండి.